హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ టు గణేష్. దిస్ ఈజ్ మై ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో. ఈ రోజు అమెజాన్ నుంచి అయితే ఒక ఆర్డర్ అయితే డెలివరీ అయింది. అదేంటో కాదు, మీరు ఆల్రెడీ thumbnail లో చూసే ఉంటారు. అది మైక్. నేను పర్చేస్ చేసింది గ్రెనారో P10 మోడల్. ఇందులో ఏంటంటే నాకు ఆ మైక్ క్వాలిటీ అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా బాగా నచ్చింది. సో నేను కొన్న ప్రైస్ వచ్చేసి 2000 పడింది. మీరు కూడా ఈ మోడల్ పర్చేస్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ అన్బాక్స్. సో ఇది మన దగ్గరకు వచ్చేసి గ్రెనారో బాక్స్. ఇక్కడ మనకి అడిషనల్ ఫీచర్స్ కూడా ఉంటాయి. అండ్ తర్వాత మన బ్యాక్ సైడ్కి వస్తే వైర్లెస్ మైక్రోఫోన్ అని ఉంది. అండ్ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫీచర్స్ అయితే లిస్ట్ అవుట్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే డ్యూయల్ ఇంటర్ఫేస్ అని ఉంది. తర్వాత వైర్లీ కంపాటబుల్, నాయిస్ మోడ్ రిడక్షన్ అండ్ హై డెఫినిషన్ సౌండ్ క్వాలిటీ, అండ్ దెన్ రివర్బ్ మోడ్. సో ఇది ఒక మంచి మోడ్ మనకైతే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ లార్జ్ క్యాపబిలిటీ బ్యాటరీ. సో బ్యాటరీ కూడా మంచిగా ఇచ్చాడు. క్విక్గా అన్బాక్స్ చేసేద్దాం. ఇదనమాట. సో మనం ఫస్ట్గా చూస్తే మనకి కేస్ అయితే ఉంది, ఈ కేస్ రిలేటెడ్. అండ్ దెన్ ఒక సింబల్ అయితే ఉంది. సో ఒకసారి ఈ కేస్ని పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా ఏమున్నాయి చూద్దాం. బాక్స్ కంటెంట్ వచ్చేసి మనకి ఒక సెపరేట్ చిన్న లిమిటెడ్ బాక్స్ ఇచ్చాడు. లెట్ మీ ట్రై టు ఓపెన్. మనకి కేబుల్ కనెక్టర్ ఉంది. ఇక్కడ మనం చూస్తే వారంటీ కార్డ్ ఒకటి ఉంది. ఇది 1 year వారంటీ వస్తుంది. అండ్ మన బ్యాక్ చూసుకుంటే వారంటీ సర్వీస్ రిజిస్ట్రేషన్ అండ్ యాక్టివేషన్ ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలో రాసి ఉంది క్లియర్గా. అండ్ దెన్ వారంటీ పాలసీస్ అండ్ నాన్ వారంటీ ప్రొవిజన్స్, అంటే ఎలాంటి కేసెస్లో వారంటీ అనేది క్లెయిమ్ అవ్వదు అనేది క్లియర్గా మెన్షన్ చేశాడు. మనం పర్చేస్ చేసిన వితిన్ 30 daysలో మాత్రమే మనం పర్చేస్ చేసిన వెంటనే యాక్టివేట్ చేసుకోవాలి, లేదంటే 1 year వారంటీ అనేది క్లెయిమ్ అయితే అవ్వదు. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ గురించి మీకు తెలిసిందే కదా. కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. కేబుల్లో చూస్తే మనకి Type-C to Type-C కేబుల్, అంటే అట్ ఏ టైమ్ 2 మైక్స్ కూడా మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సో క్విక్గా ఇదైతే మనకి చూడొచ్చు. మంచి ప్యాకింగ్ అయితే ఉంది. లెట్ మీ అన్ప్యాక్ దిస్ బాక్స్. ఇదైతే ఇంత చూడడానికి ఇలా ఉంది. అండ్ ఓకే ఫైన్, క్వాలిటీ కూడా బాగానే ఉంది చూడడానికి. అండ్ లిటిల్ బల్కీగా అనిపిస్తుంది. ఇది కాంపాక్ట్ సైజ్ అయితే కాదు. లోపలైతే మైక్ మాత్రం మనకి కాంపాక్ట్ సైజ్ ఉంటుంది. వెనకాల చూసుకుంటే మనకి Type-C పోర్ట్ ఉంది ఛార్జింగ్ చేసుకోవడానికి. ఫ్రంట్ చూస్తే ఇది ఒక డిస్ప్లే. సో మనకి ఎంత ఛార్జింగ్ ఉందో ఏంటనేది క్లియర్గా ఇందులో కనబడుతుంది. సో గ్రెనారో బ్రాండ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అంతకు మించి ఇక్కడ కింద చూడడానికి అయితే ఏం లేదు. లెట్ మీ జస్ట్ ఓపెన్ ఇట్. యా, సో ఇవన్నమాట మనకి. ఫస్ట్ ఇది ట్రాన్స్మిటర్ అంటారు. ఇది Type-C వస్తుంది. సో Type-Cతో మనం మొబైల్కి కనెక్ట్ అయితే చేస్తాం. సో మనకి 2 అయితే వస్తాయి మైక్స్. ఒకటి ఇది ఫస్ట్ మైక్, అండ్ దెన్ ఇది ఇంకో 2వ మైక్. ఓకే, ఇవి 2 మైక్స్ అనమాట. ఈ 2 మైక్స్ ఏంటంటే మనకి కాలర్కి పెట్టేసుకోవచ్చు. కాలర్ పెట్టేసుకొని మనం డైరెక్ట్గా కనెక్ట్ చేసేసుకోవచ్చు. సో ఇవి మైక్స్ వస్తాయి. అండ్ దెన్ ఇది ట్రాన్స్మిటర్. అండ్ ఇప్పుడు ఇది తీసుకొని మనం ఏం చేయొచ్చు అంటే దీనికి వెనకాల చూస్తే మనకి క్లిప్ కూడా ఉంది. సో ఇది మ్యాగ్నెటిక్ కేస్ అనమాట. ఈ 2 ఏంటంటే ఎయిర్ అనేది మీరు అవుట్ సైడ్ నాయిస్ వచ్చేది ఇది మాత్రం మీకు ప్రొటెక్ట్ చేస్తుంది. పవర్ బటన్ ఉంది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి అంటే మోడ్ చేంజ్ చేసుకోవడానికి మాత్రం ఇది యూజ్ చేస్తాం. అండ్ సేమ్ ఇది కూడా ఇలాగే యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ 2 మైక్స్ ఉన్నాయి. సో 2 మైక్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు మనం ఎలా కనెక్ట్ చేద్దామని చూద్దాం బాక్స్ నుండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసీవర్ తీసుకుందాం. రిసీవర్ ట్రై చేద్దాం. ఇది Type-C మొబైల్ ఉంటే ఆల్రెడీ డైరెక్ట్గా మనం కనెక్ట్ చేసేసుకోవచ్చు, లేదంటే పోర్టబుల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో నాకు Type-C మొబైలే కాబట్టి డైరెక్ట్లీ ఐఎమ్ కనెక్టింగ్. యా, సో కనెక్ట్ చేసేసాను. 2 లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి. ఇప్పుడు మైక్ అయితే తీసుకుందాం. సో ఇది మైక్. సో ఇప్పుడు మీరు కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ బ్లూ కలర్ అయితే కనబడుతుంది ఇండికేటర్. దట్ మీన్స్ ఆల్రెడీ కనెక్టెడ్. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే దానికి ముందు ఫస్ట్ది బ్యాటరీ ఇండికేటర్, అంటే బ్యాటరీ లో అయితే మనకి రెడ్ కలర్లో ఇండికేట్ చేస్తుంది. థర్డ్ ఇండికేటర్ మ్యూట్ అనమాట. సో ఇక్కడ పవర్ బటన్ ఉంది. పవర్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మ్యూట్ అవుతుంది. అండ్ మళ్ళీ క్లిక్ చేస్తే అన్మ్యూట్ అవుతుంది. అంటే అవసరమైనవి మాత్రమే రికార్డ్ చేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. లాస్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. సో ప్రజెంట్ అయితే క్యాన్సిలేషన్ ఎనేబుల్ లేదు కాబట్టి ఇలా చూపిస్తుంది. ఫస్ట్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద సెకండ్ బటన్, ఇప్పుడు మీరు మోడ్ బటన్ ఉంది కదా, దాని బటన్ క్లిక్ చేస్తే ఫస్ట్ లెవెల్ ఆఫ్ క్యాన్సిలేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది. అండ్ ఫర్ ద సెకండ్ క్లిక్ level 2 అనేది యాక్టివేట్ అవుతుంది. అండ్ ఫర్ ద థర్డ్ క్లిక్ 3 times ఇట్లా బ్లింక్ అవుతుంది. దట్ మీన్స్ level 3లోకి వెళ్ళి యాక్టివేట్ అయితే అయ్యిందనమాట. మనం బాక్స్లో ప్లేస్ చేసేద్దాం. ఛార్జింగ్ ఎలా ఎక్కుతుందో ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుందో చూద్దాం. సో ఆటోమేటిక్గా మీరు ఇక్కడ ప్లేస్ చేసేస్తే ఛార్జింగ్ అనేది ఇలా మనకి 94 ఉంది ప్రెసెంట్. ఇలా ఆటోమేటిక్గా ఛార్జ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇక మీరు చూసుకుంటే రెడ్ కలర్ ఇండికేటర్ అంటే ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది అనమాట.
ద సేమ్ వే సెకండ్ మైక్ కూడా. హాయ్ గైస్, ఇప్పుడు మీరు వింటుంది వాయిస్ డైరెక్ట్గా ఫోన్ నుంచి, అంటే నేను యూస్ చేసే ఫోన్ ఐఫోన్ 15 సిరీస్. మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయినా వినబడుతుందా, అసలు ఓవరాల్గా ఎయిర్ ఫ్లో అయినా సౌండ్ వినబడుతుంది అనేది. సో ఇప్పుడైతే మైక్ అయితే కనెక్ట్ చేసేసా మొబైల్కి. సో రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్ అయితే మొబైల్ కనెక్ట్ అయిపోయింది. బట్ లిటిల్ నాయిస్ అయితే ఎక్స్పెక్ట్ చేసి, ఎందుకంటే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇంకా ఎనేబుల్ అవ్వలేదు. 3 మోడ్స్ అయితే ఉన్నాయి నాయిస్ క్యాన్సిలేషన్లో. సో లెవెల్ 1, 2 and 3. సో 1 అయితే ఏంటంటే బేసిక్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అవుతుంది. సో 2 అనేది ఇంకొంచెం, 3 అనేది ఇంకా కంప్లీట్గా క్యాన్సిల్ అయితే అవుతుంది. సో ఫస్ట్ అయితే ట్రై చేద్దాం. సో ఇక్కడ బటన్ అయితే ఉంటుంది, సెకండ్ బటన్. సో బటన్ అయితే క్లిక్ చేస్తున్నా. లెవెల్ 1 క్యాన్సిలేషన్ అయితే ఎనేబుల్ చేశాను. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే కొంచెం రెడ్యూస్ అవుతుంది, బట్ స్టిల్ ఏంటంటే ఇంకా నాయిస్ అయితే వినబడుతుంది, ఎయిర్ ఫ్లో అనేది, ఎందుకంటే లెవెల్ 1. సో లెవెల్ 2, లెవెల్ 3 కూడా ఉన్నాయి, చూద్దాం ఎలా ఉంటుంది. లెవెల్ 2 అయితే ఎనేబుల్ చేసేసా. సో ప్రొడక్ట్ డిస్క్రిప్షన్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే లెవెల్ 2లో అప్ టు 85% అయితే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే క్యాన్సిలేషన్ అవుతుంది. సో ఇప్పుడు మీకు లెవెల్ 1కి లెవెల్ 2కి డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది కదా. సో మనకి ఇంకొకటి ఆప్షన్ ఉంది లాస్ట్, లెవెల్ 3. అందులో ఏంటంటే రెడ్యూస్ అయితే మొత్తం అయిపోవాలి క్యాన్సిలేషన్ అనేది. లెవెల్ 3 అయితే ఎనేబుల్ చేసేసా. ఇందులో ఏంటంటే మాక్సిమం బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది క్యాన్సిలేషన్ అయితే అయిపోవాలి. సో మనకి ఏమైనా వ్లాగ్స్ చేసుకోవాలన్నా, అవుట్ సైడ్ ఏమన్నా మైక్ యూస్ చేసి రికార్డ్ చేయాలన్నా సరే ఇది అనేది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో నాకైతే లెవెల్ 2, లెవెల్ 3 ఆప్షన్స్ అయితే బెస్ట్ ఆప్షన్స్ అనిపించినాయి. సో మీరు ఈ వీడియోలో విన్న దాన్ని బట్టి ఏ లెవెల్ ఆఫ్ క్యాన్సిలేషన్ బాగుంది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇది గ్రెనరో P10 అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టే ట్యూన్డ్ టు గణేష్.